మేలు అనుభవించేటప్పుడు స్తుతి వస్తుంది, కానీ కీడు అనుభవించేటప్పుడు ప్రశ్నలు వస్తాయి కదా. ఎందుకు 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 ప్రభా, వై వై వై? ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు ఆస్క్ వై, బట్ యూ షుడ్ నో, నా దేవుడు నాకు మేలు చేయుట యందు ఆనందించే దేవుడు. ఈరోజు కీడు అనుభవిస్తున్నాను, లేదు ఇదే అంతం కాదు. దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్. ఐ విల్ షూర్లీ సీ గాడ్స్ గుడ్నెస్ ఇన్ మై లైఫ్. ఆమెన్. దేవుని మంచితనము, దేవుని మేలు నేను రుచి చూస్తాను, ఎరుగుతాను. త్వరలో రాబోతుంది అనే ఆ నమ్మిక, ఆ విశ్వాసం, ఆ హోప్ తోటి మనం ఎల్లప్పుడూ ఉండాలండి. అదే రీతిగా ఈ మాటలు చెప్పేటప్పుడు రెండంతల దీవెన అంటే దేవుడు ఇహమందు పరమందు ఇచ్చే దేవుడు మన దేవుడు. ఏదేమైనా నీతోనే ప్రభా, ఈరోజు కీడు అనుభవిస్తున్నాను, బట్ ఐ నో యు ఆర్ విత్ మీ. నువ్వు నా తోడున్నావు, నాకు అది తెలుసు. ఆ రూఢి, ఆ ధైర్యము, ఆ గ్రహింపు ఉన్నట్లయితే నిశ్చయంగా మనం ఎంతకైనా తెగిస్తామండి, ఎంతైనా చేయగలుగుతాం. చెప్దామా?